తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో అక్రమ మట్టి వ్యాపారానికి పోలీసులు అధికారులు కొమ్ము కాస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ మండిపడ్డారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో అక్రమ మట్టి లారీలను అడ్డుకున్న యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. ఉన్నతాధికారులు కైపించుకోకపోతే దళిత సంఘాలన్నీ ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని కోరుకొండ పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు హైకోర్టు అడ్వకేట్ ని ఈ రోజు కోరుకొండ పోలీస్ స్టేషన్ కి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కూడా జంబూపట్నం గ్రామానికి సంబంధించిన ఎస్సీలు ఒక రకంగా ఎస్సీలు అని చెప్పడం కన్నా ఎస్సీ బాధితులు అని చెప్పడం ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ కోరుకొండ మండలంలో నరసాపురం అనే ఒక గ్రామం నుంచి అక్రమ ఇసుక లేకపోతే మట్టి మాఫియా లారీలు విపరీతంగా తిరుగుతుండడం, ఇది జంబూపట్నం మీదుగా తిరుగుతుండడం, అది హై లోడ్తో ఓవర్ స్పీడ్తో తిరుగుతుండడంతో ఈ గ్రామస్తులు గతంలోనే చాలాసార్లు ఈ ఓవర్లోడ్తో వచ్చి హై స్పీడ్తో తిరుగుతుంటే ఏమైనా యాక్సిడెంట్లు గట్రా జరుగుతాయి, జనాల ప్రాణాలకు ప్రమాదకరమైన పరిస్థితి ఉందని చెప్పి లారీలు ఆపడం, వేగం తగ్గించండి అని హెచ్చరించడం, ఇలా తీసుకెళ్తున్నాను కంప్లైంట్లు వేయడం, ఇవన్నీ గతంలో చాలా జరిగినాయి. ఇదే క్రమంలోనే మొన్న 14వ తారీఖు రాత్రి సుమారు 10 టయానికి ఓవర్లోడ్తో లారీలు మట్టి తరలించుకుంటా తీసుకొస్తుంటే ఎవరైతే ఈ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ కొడుకు కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు, ఇలా వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి అంత స్పీడ్తో లారీలు వెళ్తుంటే ఏమన్నా జరిగితే ఇప్పుడు నైట్ టైం ఏంటి? ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు హైకోర్టు అడ్వకేట్ ని ఈ రోజు కోరుకొండ పోలీస్ స్టేషన్ కి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కూడా జంబూపట్నం గ్రామానికి సంబంధించిన ఎస్సీలు ఒక రకంగా ఎస్సీలు అని చెప్పడం కన్నా ఎస్సీ బాధితులు